ఫ్రెండ్స్ ప్రెజెంట్ తెలుగులో ఏ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుందో తెలియదు కానీ కొన్ని ఫ్రీ వెబ్సైట్స్ స్ట్రీమ్ అవుతున్న సర్కిల్ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. ఇది క్రైమ్ అండ్ 3 డిఫరెంట్ లవ్ స్టోరీస్ గా రూపొందించిన చిత్రం అన్నమాట ఈ సర్కిల్ అనే మూవీ కథ. కైలాష్ ఫేమస్ ఫోటోగ్రాఫర్ కని మందుకు బానిస అవుతారు. ఒకరోజు త్రాగి ఇంటికి వెళ్తే కాంట్రాక్ట్ కిల్లర్ అయిన గణేష్ కైలాష్ పై దాడి చేసి చైల్లో కట్టేసి మంచి ముహూర్తానికి చంపుతానని, ఈ లోపు తనని చంపడానికి కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవడో గెస్ట్ చేస్తే నిన్ను వదిలేస్తానని ఆఫర్ ఇస్తారు. కైలాష్ ఆలోచిస్తూ అరుంధతి, మాలవిక, హిమాని గురించి వాళ్ళతో కైలాష్ కున్న రిలేషన్ గురించి చెప్తాడు. కైలాష్ చంపమని కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరు? గణేష్ కైలాష్ ని చంపాడా లేదా కైలాష్ కి ముగ్గురికి సంబంధం ఏంటి, వాళ్ళ స్టోరీస్ ఏంటి అనేది రిమైనింగ్ రొటీన్ స్టోరీతో చిరాకు తెప్పించే లవ్ సీన్స్ తో బోరింగ్ గా లాగ్ అనే ఫీలింగ్ అయితే వచ్చింది మూవీ చూస్తున్నాను సేపు. క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన లవ్ కథ ఎక్కువగా మూవీ మొత్తం ఉంటుంది. రొటీన్ స్టోరీ అయినా సరే స్క్రీన్ ప్లేట్ ఏదో సస్పెన్స్ బిల్డ్ చేసే ప్రయత్నం చేశారు కానీ అంతగా వర్కౌట్ కాలేదు. చాలా లాజిక్ లెస్ సీన్స్ ఉంటాయి. ఉదాహరణకి ఏమొచ్చి అసలు చంపడానికి వచ్చిన వాడికి ముహూర్తంతో సంబంధం ఏంటి, అంతవరకు హీరో స్టోరీస్ వినడం ఏంటి, అవన్నీ చాలా లాజిక్ లెస్ గా ఉంటాయి. అవన్నీ రైటర్ గారికే తెలియాలి ఎందుకు అలాంటివి రాశారు అనేది. 3 లవ్ స్టోరీస్ డిఫరెంట్ అయినా సరే సెకండ్ స్టోరీ ఓకే. ఫస్ట్ అండ్ థర్డ్ స్టోరీ చాలా స్లోగా ఉంటుంది. కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరు అనే ప్లాట్ తో వచ్చిన క్లైమాక్స్ వరకు రివీల్ చేయకుండా సస్పెన్స్ గా చూపించడానికి, అంతవరకు వెయిట్ చేయడానికి మూవీ మీద మనకు ఎలాంటి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేకపోయింది. కాంట్రాక్ట్ ఇవ్వడానికి రీజన్స్ కూడా చాలా సిల్లీగా ఉంటాయి. మూవీలో చాలా సీన్స్ సిల్లీగా ఉంటాయి. వాటి వల్ల మూవీ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేకపోయింది. సెకండ్ హాఫ్ లో స్టోరీ ఏం లేకుండా అలా సాగదీశారు అనే ఫీలింగ్ అయితే వచ్చింది. లాగ్ గా కూడా అనిపిస్తుంది సెకండ్ హాఫ్ మొత్తం. అరుంధతితో వచ్చిన లవ్ ట్రాక్ కానీ రొమాంటిక్ సీన్స్ కానీ వాళ్ళ మధ్య ఉన్న స్టోరీ కానీ కొంతవరకు ఓకే. ముగ్గురుతో బ్రేకప్ రీజన్స్ కూడా చాలా సిల్లీగా ఉంటాయి. ఓవరాల్ గా నాకైతే ఈ మూవీ పెద్దగా నచ్చలేదు. 1 టైం వాచబుల్ అని కూడా నేను రికమెండ్ చేయను. మూవీ చూడాలి అనుకుంటే అరుంధతి స్టోరీని చూసి క్లైమాక్స్ కి వెళ్ళిపోతే చాలు. మూవీ మొత్తం మీకు మాక్సిమం అర్థమైపోతుంది మూవీ స్టోరీ ఏంటి అనేది. ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడొద్దు. ఈ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ గా లవ్ స్టోరీస్ మిక్స్ చేసి వచ్చిన సర్కిల్ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.5/5. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.